ఉదయ్ కృష్ణారెడ్డి ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్న ఇది మనం చూస్తున్నాం. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అకాడమీ నుంచి సస్పెండ్ అయ్యాడు. అంటే ఒక కష్టపడి ఈ స్థాయి వరకు చేరుకొని ఇవాళ అతను సంపాదించుకున్నదంతా కూడా ఒక ఇన్సిడెంట్‌తో అయితే పోగొట్టుకున్నారు. ఇప్పుడు అతని గురించి 2 రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఆయన ఇన్స్‌పిరేషనల్ జర్నీ చూసి చాలామంది ఇన్‌స్పైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఆయన పట్టుదలని, ఆయన శ్రమని కీర్తిస్తూ కూడా పోస్ట్ పెట్టారు. సో, ఇప్పుడు ఆయన లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం ఇటువంటివి మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఆయన ఘటనలో అనేది కంప్లీట్‌గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. ఈ ఇష్యూలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ 2 రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతను ఒక ఐపీఎస్ ట్రైనీ. సో, ఇప్పుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంకొక సహచరిని తను కూడా ట్రైనీ. తనే కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో, అసలు ఏం జరిగింది ఈ ఘటన మీరెలా చూస్తారు సార్? ఇప్పుడు ట్రైనింగ్‌లో హ్మ్. స్త్రీ, పురుషులు అందరూ కూడా సమానంగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్, వీళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ అంటూ ఏముండదు. హ్మ్. అయితే ఇక్కడ అంటే ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళకి ఇంకా దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుస్తాయి గానీ, హ్మ్. మనం అంటే మనకు తెలిసిందేమిటంటే ఈయనైతే చాలా కానిస్టేబుల్‌గా ఉండి 2018 వరకు ఉండి, హ్మ్. అక్కడ ఎవరో ఇన్స్‌పెక్టరు ఈయన్ని ఇన్సల్ట్ చేస్తే దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని కానిస్టేబుల్‌గా ఉన్నటువంటి ఉద్యోగానికి రిజైన్ చేసి, పట్టుదలతో 4 సార్లు ఓడిపోయినా, 4 సార్లు ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అయినా, ఐదోసారి మంచి మార్క్స్‌తో సాధించి తను ఐపీఎస్ అయ్యాడు. అవును. ఐపీఎస్ సాధించినాడు. అందరూ దీని తర్వాత ఇతని విజయగాథను చాలామంది అనేక విధాలుగా కీర్తించారు. ఈ పట్టుదల ఉంటే మనిషికి ఎంత దూరమైనా వెళ్ళగలడు అనేటువంటి ఇదిగా ఆయనకి ఇట్లా ఉంటారు, ఈజ్ ఎ మోడల్‌గా ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. చాలామంది కూడా ఇటువంటి పట్టుదల ఉంటే సాధించలేనిది జీవితంలో ఏది ఉండదు అనేటువంటి వ్యవహారంగా అందరూ భావించారు. హ్మ్. చాలామంది ఆయన గురించి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇంటర్వ్యూలు చేశారు. యువత కూడా స్ఫూర్తి పొందింది. అరే! అవును. ఇట్లాంటివి చేయొచ్చు ఏదైనా అని చాలా మందికి మోటివేషనల్ స్పీకర్ లాగా తయారైనాడు ఆయన. అవును. సో, అటువంటి సందర్భంలో ట్రైనింగ్‌కి వచ్చినాడు. సహచరిణి మామూలుగా పోలీస్ ట్రైనింగ్‌లో అందరూ కూడా సమానంగానే కలిసిమెలిసి ఉంటారు. అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళలాగా ఉంటారు. అది ఏ ట్రైనింగ్‌లో ఈ ఐపీఎస్ ట్రైనింగ్ కాబట్టి చాలామంది అక్కడ కొంచెం అంటే ఏదో నువ్వెంత నేనెంత అనే మాది లేకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. తెలిసిందేమిటంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉన్న సందర్భంలో హ్మ్. క్లోజ్‌గా ఫ్రెండ్‌షిప్ ఉన్నింది. క్లోజ్‌గా ఫ్రెండ్‌షిప్ ఉంటే తర్వాత ఆమెకి వివాహమైంది. హ్మ్. తర్వాత ఈయన ఆ క్లోజ్‌నెస్‌ని అనుకున్నాడో మరి వేరే విధంగా భావించాడు. ఆ క్లోజ్‌నెస్‌ని ఇంకొక విధంగా అనుకున్నాడు. సో, దాంట్లో ఆమెని పెళ్ళైన తర్వాత ఏ స్త్రీ అయినా డెఫినెట్‌గా పెళ్ళయింది రేపొద్దున్నే కుటుంబాలకు తెలిస్తే బాగుండదు. కుటుంబ జీవితం విచ్ఛిన్నం అవుతుందనేటువంటి జ్ఞానం ఎవరికైనా ఉంటుంది. ఆమె డెఫినెట్‌గా దానికి దూరం పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. హ్మ్. సో, దాన్ని ఈయన ప్రేమించి ఉన్నాడనుకున్నాడు. బహుశా క్లోజ్‌నెస్‌ని ఈయన ప్రేమ అనుకున్నాడో, లేకపోతే ఏమో ఆమె పెళ్ళైపోయింది. సో, మనకెందుకని ఆమె వద్దు అన్న తర్వాత ఈమె కామ్‌గా ఉండుంటే పోయేది. అటువంటిది ఈయన బలాత్కారం చేయటం, ఆహ్, ఆహ్, టెంప్ట్ చేయడం, ఆమెని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసేటప్పటికి ఆమె 1, 2 సంఘటనలు చూసింది. ఇంకా గూడా ఈ వీలు కాని పరిస్థితులు ఏర్పడితే ఆయన డిపార్ట్‌మెంటల్ కమిటీ ఉంటుంది. ఎక్కడైనా గూడా ఇట్లాంటి ట్రైనింగ్ సెంటర్‌లో డిపార్ట్‌మెంటల్ కమిటీ ఉంటది. హ్మ్. వాళ్ళకి ఫిర్యాదు చేసింది. ఇది 5, 6 రోజుల క్రితం చేసినట్టుంది. అవును. వాళ్ళు నేను అసలు మామూలుగా గూడా అబద్ధం కూడా చేయొచ్చు గదా! సో, ఎంక్వైరీ చేసి ఇదంతా నిజమేనని భావించి ఆమెకు అడ్వైజ్ చేసినట్టుంది. మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వండి. మీరు చేసినటువంటి ఏవైతే కంప్లెయింట్ ఉందో అది నిజమైందే కాబట్టి ఆ అబ్బాయి శిక్షార్హుడే అని చెప్పి ఉద్దేశంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇమ్మంటే, హ్మ్. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్‌లో ఆ అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చింది. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు.
ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మామూలుగా ట్రైనింగ్లో ఏమంటే ఇట్లాంటివి ఏదైనా సంఘటన జరిగితే ఇమీడియట్గా విద్యార్థిని ఎవరైతే ట్రైనీ విద్యార్థి ఉన్నాడో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అతన్ని సస్పెండ్ చేస్తారు. ఈవెన్ పోలీస్ అకాడమీలో కూడా అట్లే ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కూడా అట్లే ఉంటుంది. అదేవిధంగా ఇతన్ని సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు, ఎంక్వైరీ నడుస్తోంది. ఈ లోపల ఆయన అంటే ఇంత కష్టపడి ఒక జీవితాన్ని నిర్మించుకున్న మంచి జీవితాన్ని నిర్మించుకున్న ఆయన ఈ విధంగా అయిందని ఎవరికైనా బాధే ఉంటుంది. అవును. ఆ అకాడమీ నుంచి వచ్చిన తర్వాత ఆయన స్నేహితుల ఇంటికో బంధువుల ఇంటికో వెళ్ళాడు. వెళ్ళి ఈ బాధను తట్టుకోలేక, అదే కాకుండా చాలా మంది ఇతనికి తెలుసు, మామూలుగా పోలీసు చేసి ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉండే వాళ్ళు అందరికి తెలియాలని ఏం లేదు. అవును. ఇతని గాథని విజయగాథగా వేల మంది లక్షల మంది వీక్షించారు, ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నారు, అంత మోటివేషనల్ గా ఉన్నాడు. సో ఇది దీంతో ఏమైపోయింది, సోషల్ మీడియా ముందు కాలంలో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం జరిగి ఉంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు అదిగో తోక అంటే ఇదిగో పాము అని సోషల్ మీడియా వచ్చింది, వేల సంఖ్యలో జనాలు ఉన్నారు, మీరు ఏం మాట్లాడినా అది బయటికి పొక్కుతుంది. అసలు నిజమా అబద్ధమా అని చూడుకోకుండా విచ్చలు విడిగా సోషల్ మీడియాలో ఈ విధంగా జరిగిందంట, ఈ విధంగా చేశాడంట, చిలవలు పొలవులుగా 10 మందికి తెలిసిపోయి 10 మంది నోళ్లలో నానేటప్పటికీ ఈయన బాధ అనిపించి విపరీతంగా తాగి స్పృహ కోల్పోతే బంధువులు ఏమన్నా అక్కడ శానిటైజర్ కూడా ఉన్నట్టుంది, బాటిల్ ఖాళీ మద్యం సీసాలతో పాటు కొంచెం చేతులుగా తుడుచుకోవడానికి వాడిన శానిటైజర్ కూడా అక్కడ కనపడితే ఏమన్నా తాగినాడో ఇంకా ఏమన్నా తాగినాడనే ఉద్దేశంతో స్పృహ లేకుండా, ఎక్కువ ఆనందం లేదు, బాధ ఉంటుంది ఎవరికైనా. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఒక వ్యక్తి కూలిపోయినట్టే కదా. అవును. సో ఈ బాధలో ఆయన విపరీతంగా తాగడం మొదలుపెట్టి తాగి అన్కాన్షియస్ అయితే ఆయన తీసుకెళ్లి పంజాగుట్టలోనే ఎక్కడో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమైనా తాగినాడేమో, ఎందుకంటే ఎవరికైనా బాధకు తట్టుకోలేక ఏదైనా విషం లాంటిదో టాబ్లెట్లో ఏదైనా మింగాడని స్టమక్ వాష్ చేస్తే అది ఏమి లేదు, మామూలు నార్మల్ స్టమక్ వాష్ ఉంది, అన్నం ఏం కూడా తినలేకుండా ఉత్త డ్రింక్. ఆయన నాడీ వ్యవస్థ మిగతా అంతా కూడా నార్మల్గా ఉంది. సో అతను సారాయి అదే బ్రాందీ విస్కీ లాంటివి సేవించి ఈ విధంగా పడిపోయాడు. అందుకని ఆయన నార్మల్ కావడానికి కొంచెం టైం పడుతుంది, ఆల్కహాల్ అంతా తగ్గిపోయిన తర్వాత అని చెప్పి ఆ డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సార్ తన సూసైడ్ లెటర్ కూడా ఒకటి దొరికింది. ఆ లెటర్ చూస్తే సార్, నా చావుకు ఆ నలుగురే కారణం, ఆ తర్వాత ఆ మహిళ కూడా కారణం, నా తప్పేం లేదు, ఆమెతో నాకు రిలేషన్ ఉంది, ఆమెకు పెళ్ళైన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చింది, అప్పుడు కూడా రిలేషన్ కంటిన్యూ చేస్తామని చెప్పారు. అంటే రిలేషన్ వీళ్ళ దగ్గర ఉంది, ఏదైనా అంటే గొడవలు జరిగాయి, అందుకే ఈ పరిస్థితి దారితీస్తుంది అన్న యాంగిల్లో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక స్త్రీ, ఆమె పెళ్ళయింది, ఇప్పుడు ఆమె నువ్వు మిస్బిహేవ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఎందుకు కంప్లైంట్ ఇస్తుంది? అది క్వశ్చనే కాదు. బహుశా పెళ్ళైనంత వరకు చనువుగా ఉండిండొచ్చు, పెళ్ళైన తర్వాత వద్దు నాకు పెళ్ళయిందని చెప్పి ఆ చనువు నుంచి దూరం పోవడానికి ప్రయత్నం చేసి ఉంటుంది, జనరల్ గా అదే ఉంటుంది. సో అది భరించలేకుండా పోయాను, ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు స్నేహంగా ఉండింది, చనువుగా ఉండింది కాబట్టి దూరం అయ్యేటప్పటికి ఈయన ఆ బాధ తట్టుకోలేక ఈయన మామూలుగా మిస్బిహేవ్ చేసి ఉంటాడు, సెక్షువల్ గాను హెరాస్ చేసి ఉంటాడు. సో దాంతో ఏమైతుంది, ఆమె అదే కాకుండా ఈమె ఫోన్ లాక్కోవడం, ఆ ఫోన్ లో నుంచి కొన్ని ఫోటోలు తీసుకోవడం, వాడితో స్నేహంగా ఉంది, వీడి దగ్గర పడుకుంటా ఉంది, ఏదో అట్లా అన్ని మెసేజ్లన్నీ ఆమె భర్తకి పంపించినాడు. సో అట్లాంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఆమె జీవితం కూడా నాశనం అంటే కదా, పెళ్ళైన జీవితం నాశనం అంటే కదా. కాబట్టి ఆమె ఇవన్నీ చేశాడు అని చెప్పి మనస్తాపానికి చెంది ఏమో జరిగిందో మొత్తం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అదే డిపార్ట్మెంటల్ కమిటీకి ముందు చెప్పింది ఈ విధంగా జరిగిందని. అది చెప్పంగానే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టించి అదేం చేయరు,
ఏమి మెసేజ్లు ఏమిటి, వీళ్ళిద్దరి మధ్య దగ్గర ఏం మెసేజ్లు జరిగాయి, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, అవన్నీ కూడా చూసి ఏం జరిగింది, ఎంత జరిగింది, దీనికి పక్కన విట్నెస్లు కూడా ఉంటారు, ఇదంతా విచారించి డెఫినెట్గా ఇది మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేది కాదు, క్రిమినల్ యాక్టివిటీ ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆమెకి అడ్వైజ్ చేసి ఉంటారు. ఓకే. అడ్వైజ్ చేస్తే ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇదంతా నిజం కాబట్టి, ఈమె చెప్పిన కంప్లైంట్ అంతా నిజం కాబట్టి ఇతన్ని సస్పెండ్ చేసి, ఓకే. సో సస్పెండ్ చేస్తే ఈ బాధను భరించలేక ఆయన అక్కడ నుంచి వచ్చేసి, సస్పెండ్ చేస్తే అక్కడ ఉండడానికి లేదు, సో బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చినప్పుడు ఏదో ఎక్కడికో ఊరికేదో పోయిచ్చినాడంట. తర్వాత ఫ్రెండ్ ఇంటి దగ్గరకు వచ్చి విపరీతమైన డ్రింక్ సేవించి చేసినాడు. ఓకే. సరే, ఇప్పుడు తేలితే ఇక ఆయన కెరీర్ క్లోజ్ అయిపోయినట్టేనా సార్? ఇక ఐపీఎస్ అధికారి ఆయన కాకపోయినట్టేనే కదా సార్? చెప్పలేము. డెఫినెట్ గా అంటే సస్పెండ్ చేయొచ్చు, ట్రైనీని పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదా మామూలుగా ట్రైనింగ్ పోస్ట్ ఇది ప్రొబేషనరీ పీరియడ్ లో ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉంటే టర్మినేట్ చేస్తారు. ఓకే. ఉద్యోగం నుంచి శాశ్వతంగా టర్మినేట్ చేస్తారు. ఎందుకంటే ప్రొబేషనరీ కదా. అవును. ప్రొబేషనరీ దగ్గర కొన్ని ఇవి ఉంటాయి రూల్స్. ఆ రూల్స్ ను అతిక్రమిస్తే డెఫినెట్ గా ఆయన ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.